అసలు ఏంటిది? ఎందుకు నా చేతిలో ఉంది? ఇంతకీ ఈ బాక్స్‌లో ఏముంది? నాకెందుకు ఇచ్చాడు? నాకెందుకు డెలివరీ అయింది? దీనిలో ఏముండొచ్చు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూడాల్సిందే. మీరు పక్కకెళ్ళడానికి కూడా లేదు. నేను ఒప్పుకోను కదా! హాయ్ గాయ్స్, నేను మీ శివకుమార్ జాషువా. అసలు ఈ బొంగు లాంటి బాక్స్‌లో ఏముందో తెలుసుకునే ముందర మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోస్ అన్ని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. ఆహ్, వాచ్ అవర్స్ కూడా ఏం పెరగట్లేదండి. చిన్న ఛానల్ కదా! పెద్దదవ్వాలంటే మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో, ఇప్పుడే కింద సబ్స్క్రైబ్ చేసేసి గంట చెంపల్ని కొట్టి పారదోపండి. తర్వాత చూసుకునేవి ఏమైనా ఉంటాయి. వెంటనే లేట్ చేయకుండా అన్బాక్సింగ్‌లోకి వెళ్ళిపోదాం. లేదంటే మీకు తన్ని తట్టుకోండి. గైస్, చూశారు కదా ఇంత పెద్ద ప్రోడక్ట్ అమెజాన్ నుంచి నాకు వచ్చింది. నేను ఇంతకీ ఏం పెట్టుంటాను ఏంటి అని మీరు ఇప్పటికే కొన్ని క్వశ్చన్స్ మీ బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి. పండు తినే ముందర రుచి దేనికైనా వచ్చే వెయిట్ చేయండి, నేనే ఓపెన్ చేసి చూపించేస్తా. ఇప్పుడు దాకా వెయిట్ చేసిన ఇంకొక 5 నిమిషాలు ఉండడానికి ఏం కాదులే. ఇదిగోండి, ఈ డబ్బా అయితే బాగా ఇచ్చాడు. చూడడానికి ఒక మోస్తాదుగా పెద్ద గిటార్ మాదిరిగా ఉంది, కానీ గిటార్ ఇట్లా ఉండదు బాక్స్ లాగా. అసలు దీంట్లో ఏముంది ఏంటి అనేది నాకు బాగా తెలుసు. మీకు తెలుసా లేదా అనేది ట్విస్ట్. ఇప్పుడు మీరు గెస్ చేయగలరా లేదా అని మిమ్మల్ని సస్పెన్స్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. సో అందుకని ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేసేస్తున్నాను. ముందు ఒక మూల నుంచి కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నా కట్ చేయడం. కత్తి తీసుకున్నా. మా ఇంట్లో ఈ చాకులే వాడతాం మేము, బాగుంటాయి. సైడ్ నుంచి ఇట్లా కట్ చేసి బాగా కట్ చేసా. ఇప్పుడు ఈ మూల చెప్తాం, ఈ మూల కూడా అలాగే కట్ చేస్తున్నా. ఫైనల్గా అయితే పూర్తిగా ఎగరదాకా కట్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కత్తితో మనకు అవసరం లేదనుకుంటున్నా, పక్కన పడేస్తున్నా. జింగ్. ఇప్పుడు డబ్బాని కింద పెట్టేసా. కట్ట పెట్టి తిరిస్తే లోపల ఏముందో మీకు తెలిసిపోతుంది. ఇప్పటికైనా గెస్ చేయండి ఏముంటుందో ఏముంటుందో ఏముంటుందో. తిట్టుకోమాకండి ఫ్రెండ్స్, అంత పీకుడు పీకింది ఒక వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ కోసమే ఇంత బిల్డప్, ఇంత ఇది చేసింది. సో సారీ, బట్ మీకు కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ క్రియేట్ చేద్దామని అలా చేశా. బట్ యూ గాట్ ఎంటర్టైన్డ్, నో, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు మనం అన్బాక్స్ చేయబోతున్నాము. ఇది HP CS10 వైర్లెస్ కీబోర్డ్ మౌస్ కాంబో ప్యాక్. ఇది ఇది ఇక్కడ మీకు ఫీచర్స్ ఇచ్చినాడు. ఈ ఫీచర్స్ ఒకసారి చూడండి, మీకు గమనించండి నీట్గా. చూడండి, రిలయబుల్ 2.4 GHz వైర్లెస్ కనెక్షన్, కీబోర్డ్ డ్రాప్ కీ క్యాప్, స్టాండర్డ్ కీ లేఅవుట్, కంఫర్టబుల్ కంట్రోల్. ద కీబోర్డ్ కీస్ ఆర్ డిజైన్ టు రిడ్యూస్ నాయిస్, రీబౌండ్ అండ్ ఫీల్. ఇదంతా చదువుకుంటూ పోతే మీకు ఇసుగు పట్టేస్తుంది, స్కిప్ చేస్తారు. అందుకే నేను అసలు ఇది చదవడమే స్కిప్ చేస్తున్నాను. దీనికి ఏం లేదు ఫ్రెండ్స్, ఒక చిన్న చిప్ ఇస్తాడు ఎట్లాంటిది. ఈ చిప్ తీసుకొని పోయి మీ కంప్యూటర్ కనెక్ట్ చేస్తే ఈ రెండు ఈ ఒక్క దాంతోనే పనిచేస్తాయి. పాతకాలం లాగా ఒక పెద్ద వైర్ తీసుకొని వచ్చేసి వెనకాల ఒకటి ముందర ఒకటి పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి చాలు, ఏదో ఒక సైడ్ దోచేయండి, రెండు పని చేసేస్తాయి. అది ఫైనల్గా నేను చెప్పాల్సిన అనుకునింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఇప్పుడు ఈ అమ్మ పడవ ఇందాక అనవసరంగా కత్తి తీసేసాను ఫ్రెండ్స్, ఇప్పుడు దాంతో అవసరం ఉంది. ఒక్క సెకండ్. ఆ కత్తి అందుకొచ్చానికి దొరికేసింది ఫ్రెండ్స్, తెచ్చేసాను కత్తిని. ఇక్కడ ఒక చిన్న కవర్ వేసి సీల్ చేసాడు ఫ్రెండ్స్. ఇడు సీలింగ్ మాత్రం, ప్యాకింగ్ మాత్రం మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. అమెజాన్ వాడిది ఏది ఎలా ఉన్నా, ప్రోడక్ట్ ఎలా ఉన్నా ప్యాకింగ్ మాత్రం అదరగొట్టేస్తాడు ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ నాకు అమెజాన్ అంటే అభిమానం ఎక్కువ. మోర్ దెన్ అదర్ ప్లాట్ఫామ్స్, ఐ యూజ్ టు ఆర్డర్ ఇన్ అమెజాన్ ఓన్లీ. I trust Amazon more than any platform. ఫైనల్గా అయితే చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే అస్సలు అవసరం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు పడేస్తా. ఫ్రెండ్స్, మనకి ఈ ప్యాక్లో అయితే కీబోర్డ్ ఇచ్చాడు, మౌస్ ఇచ్చాడు, 2 బ్యాటరీలు ఇచ్చాడు. ఈ బ్యాటరీలు ఎప్పుడు ప్యాక్ చేసి ఉంటాడు, దాంట్లో పవర్ ఉంటుందో లేదో తెలీదు. బట్ ఒక చిప్ ఇచ్చాడు. ఈ ఫ్రెండ్స్ దీని లోపల ఉంటాయి యాక్సరీస్.
కీబోర్డ్ అయితే ఫస్ట్ బయటికి తీసేసా, కవర్లో నుంచి తీసేస్తున్నాను. చిటికలేండి. కీబోర్డ్ అన్బాక్స్ అయిపోయింది. కవర్తో ఇంకా మనకు అవసరం లేబడే అయిపోయాయి. ఒకసారి అన్బాక్స్ చేసిన తర్వాత మనం దీన్ని కూడా పట్టించుకోం. దీని వెనకాల ఏందో చిన్న మొక్కలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఒకసారి వెనకాల చెప్దాం, వెనకాల ఏముందో చూద్దాం. ఇది ఒకటి ఫ్రెండ్స్, ఇది జరిగిపోయి ఎక్కడికి వచ్చేసింది. అయినా నో ప్రాబ్లం. ఐ లవ్ హెచ్పి. మళ్ళీ తిరిగి అతికిచ్చేసి అతుక్కుపోయింది. ఈ రెండు ఫ్రెండ్స్ మనం స్టాండ్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఒక స్లాట్ ఇచ్చాడు, మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవడానికి. సింగిల్ బ్యాటరీ ఇచ్చాడు, 15 volts AAA బ్యాటరీ, 1.5 volts AAA బ్యాటరీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు దీంతో అవసరం అయిపోయింది. దీనికి పడేద్దామా? ఎందుకు కష్టపడగా ఉన్నాం, అప్పుడే పడేయకూడదు, వాడేసిన తర్వాత పడేద్దాం. రెండో ప్రోడక్ట్ వచ్చేసి మౌస్ ఫ్రెండ్స్. ఈ మౌస్కి కూడా సేమ్ టు సేమ్ బ్యాక్ సైడ్ ఒక స్లాట్ ఇచ్చాడు. ఈ స్లాట్ని రిమూవ్ చేయగానే ఇక్కడ నుంచి ఇక్కడ బ్యాటరీ పెట్టుకోవడానికి సేమ్ ఇక్కడ AA బ్యాటరీ ఫ్రెండ్స్, ప్లస్ మైనస్. ఇక్కడ ఒక బ్యాటరీ పెట్టుకోవచ్చు, దాంట్లో ఒక బ్యాటరీ పెట్టుకోవచ్చు. ఇది AA, అది AAA. ఇప్పుడు ఫ్రెండ్స్ ఆ చిప్ కూడా ఇచ్చాడు కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది మీకు ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ చిట్టి బ్యాటరీ ఇచ్చాడు కదా, AA బ్యాటరీ. ఫస్ట్ అయితే ఈ బ్యాటరీని దీంట్లో ఇన్సర్ట్ చేయబోతున్నాను. ఆకాశాన సూర్యుడుంటాడు సంధ్యవేళకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఇలా ఓపెన్ చేసాం కదా. ఒక 2 బ్యాటరీలు ఇచ్చాడు, ఒకటి పెద్ద బ్యాటరీ, ఒకటి మోటు, ఒకటి పత్తులు. ఫస్ట్ మోటు కానీ దీంట్లో తోసేయాలి మౌస్లోకి. రేపోరా మోటు తోసేసి ప్లగ్ చేసా. అంటే బటన్ మాదిరి ఏమీ లేదు. సో నేనైతే బ్యాటరీ ఇన్సర్ట్ చేసాం, సింపుల్గా పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు కీబోర్డ్ ఉంది కదా, కీబోర్డ్లో కూడా సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. ఇదిగోండి కీబోర్డ్ వచ్చింది. ఈ కీబోర్డ్ లోపల కూడా ఇక్కడ AAA బ్యాటరీ బుట్టది. ఈ బుట్ట బ్యాటరీని కూడా ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాం. ఈ రెండు అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సిన 3వ స్టెప్ ఏంటంటే చిన్న చిప్ ఇక్కడ ఒకటి ఇచ్చాడు. ఇప్పుడు ఈ చిప్ని ఇప్పుడు ఈ చిప్ని మనం సిస్టమ్కి లేకపోతే ల్యాప్టాప్కి కనెక్ట్ చేసుకొని ఈ రెండు పనిచేస్తున్నాయి లేదు టెస్ట్ చేయబోతున్నాము. దాంతో ఈ వీడియోలో ఉండే సస్పెన్స్ దరిద్రం అంతా అయిపోతుంది. బట్ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోమాకండి. ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి, సిస్టమ్ ఉన్న ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా వాళ్ళందరూ ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియో, వాళ్ళు కూడా కొనుక్కుంటారు. ఓకే, వెళ్ళి సిస్టమ్ పెట్టేద్దాం, వచ్చేయండి. మనమైతే ఇప్పుడు ఇదిగోండి కీబోర్డ్, మౌస్, ఇచ్చిన రిసీవర్ 3 చేతిలో పట్టేసుకున్నాం. ఇప్పుడు సిస్టమ్కి కనెక్ట్ చేసేస్తున్నా. చూసారా ఎట్లా తిరిగిపోయిందో? ఇదిగోండి కీబోర్డు, మౌస్, ల్యాప్టాప్ ఇక్కడనే ఉంది. కొంచెం కిందకి అడ్జస్ట్ చేస్తే బాగుంది అనుకుంటా. కిందకి ఓకే కనపడట్లేదు ఫ్రెండ్స్, అయినా పర్వాలేదు. ఇదిగోండి చిప్ని దీనికి ఇన్సర్ట్ చేసేస్తున్నా. చిప్ ఇన్సర్ట్ అయిపోయింది. ఇదిగోండి సిస్టంలో వీడియో మౌస్ ఏదైతే చేస్తుంది చూడండి, కర్సర్ తిరగతా ఉంది. సార్ అంటే ఇది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కీబోర్డ్ పనిచేస్తుంది లేదు చూడాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇదే మౌస్తో ఇప్పుడు ఏదో ఒకటి ఓపెన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇది ఉందే, మీకు ఇది కనిపిస్తుంది కదా. సో మనకక్కడ ప్రాపర్ ఎక్విప్మెంట్ లేదు ఫ్రెండ్స్. ఒక టేబుల్ మంచిగా సెటప్, నేనే తిప్పుకోవాలి, నేనే తిరగాలి, తిరిగే కెమెరా లేదు, రొటేటింగ్ కెమెరా. ఏం చేస్తాం, న్యూ యూట్యూబర్ కదా, మనకు అట్లాగే ఉంటుంది. దాన్ని వదిలేసి దీన్ని ఇట్లా పట్టుకో. చూడండి ఫ్రెండ్స్, మాకు హెల్ప్ చేయడానికి మళ్ళీ ఇంకొక చెయ్యి వచ్చింది అటు నుంచి. ఎవరు అనుకోకండి, పాపం మా ఆవిడది. ఇదిగోండి మీకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం కీబోర్డ్ నొక్కేస్తాము. మీకు కనపడాలని కొంచెం పైలేవే ఎక్స్ట్రా కనబడుతున్నాయి కదా.
అంతే ఫ్రెండ్స్, కీబోర్డ్ పని చేస్తుంది, మౌస్ పని చేస్తుంది. ఇంకా మనకేం కావాలి? చిక్. ఇంక మనకేం కావాలి? వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తా. ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా డెఫినెట్గా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్రీవియస్గా నేను హెచ్పి ప్రోడక్ట్ ఒకటి కొనుక్కున్నాను, సేమ్ కీబోర్డ్ అండ్ మౌస్, ఒక 5 years బ్యాక్. అది మొన్నటి దాకా పనిచేసింది. మొన్న కూడా ఎందుకు చెడిపోయిందో కూడా చెప్తా. ఇల్లంతా క్లీన్ చేస్తా దాన్ని ఒక దగ్గర పెట్టాను. అది ఆ హైట్ నుంచి కింద పడి చూడడానికి ఇరిగిపోయింది. అదొకటే. ఇది బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది మరీ అంత చెత్తగా లేదు, సూపర్ బిల్డ్ క్వాలిటీ. సో అందుకే నేను హెచ్పి కానీ లేకపోతే డెల్ కానీ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్ని రిఫర్ చేస్తాను. మీకు బయట వేరే వేరే దొరుకుతాయి, నేను వాటిని క్రిటిసైజ్ చేయను. బట్ బ్రాండ్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్రాండ్. అది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో బ్రాండ్కి ఇవ్వాల్సిన వాల్యూ బ్రాండ్కి ఇస్తే మనకి ఇవ్వాల్సిన లైఫ్ అది ఇస్తుంది. సో వాల్యూ యువర్ మనీ, వదులుకోవద్దు. ఈ ప్రోడక్ట్ ఎంత ప్రైస్ అంటే 1350 రూపీస్ పడింది నాకు. అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్, ఇదే వీడియో. దిస్ ఈస్ టోటల్లీ ఏ కీబోర్డ్ అండ్ వైర్లెస్ మౌస్ అన్బాక్సింగ్ వీడియో. ఇది స్టార్టింగ్ నుంచి ఏదేదో నడిచింది, బట్ స్టిల్ మీరు లాస్ట్ దాకా చూశారు. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. అండ్ ఇప్పుడు దాకా పేషెన్స్గా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. అండ్ స్టే ట్యూన్. చెప్పినట్లుగా సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. బికాస్ దిస్ ఈస్ యువర్ శివకుమార్ జాష్వా. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్. ఈ నానిగాడు ఇప్పుడు నా పక్కనే తిరుగుతూ ఉంటాడు. వాడి పని చెప్తా ఇప్పుడు ఫోన్ వీడియో పెట్టేసిన తర్వాత.